ఓం శ్రీ మాత్రే నమః. అసలు సిద్ధులు అంటే ఏమిటో, వీటి వలన ఉపయోగం తెలుసుకుందాం. అష్టసిద్ధులు భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఈ 8 సిద్ధులను అష్టసిద్ధులు అంటారు. అవి 1. అనిమ, సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుట వల్ల ఈ సిద్ధి వస్తుంది. దీనివల్ల అత్యంత సూక్ష్మనువుగా యోగి తనను తాను మార్చుకొనగలడు. 2. మహిమ, భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సమానమైన కీర్తిని పొందగలుగుతాడు. 3. గరిమ, ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు. 4. లగిమ, ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు. 5. ప్రాప్తి, ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్న క్షణములలో శూన్యం నుండి కూడా సృజించుకోగలరు. 6. ప్రాకామ్యము,